ఎక్కువ పెడుతున్నావురా దాని మీద కూడా. ఇంద్రా ఎట్లా తిరుగుతుంది ఇంద్రా అది అంతే, అది సస్తాంరా సావనికే ఉన్నాం. ఇది రైడ్ ఎంత కావడం చూడండి కొంచెం ఎడిపోతావురా లైన్ వచ్చినాం పీతే కదరా ప్రాణ లైట్ మాట్లాడడం మెంటల్ నాకు పిచ్చి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. ఆల్రెడీ యాదగిరిగుట్ట వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, చాలా ఫన్గా వచ్చింది. సో ఈరోజు అయ్యేసరికి ఫ్రెండ్స్తో కలిసి వండర్లాకి అయితే వెళ్తున్నాం. సో రామచంద్ గారు ఆల్రెడీ అక్కడ దిగేసిందట. సో ఫోన్ అయితే చేస్తుండు కళ్యాణ్, మా ఫ్రెండ్ గారు. సో వండర్లాకి వెళ్ళి మీకు ప్రాసెస్ అంతా తెలుస్తుంది ఇక బస్సులో వెళ్తుంటే. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీకు కూడా ఒక చెప్పురా గైడెన్స్ లెక్క అయితే ఉంటుంది, గైడ్ లెక్క అయితే ఉంటుంది. ఓకేనా? సో వ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ గో. ఏడ పని పాట లేనని ట్రిపుల్ అని పెడతాం. ఏటీఎం కార్డ్కి వచ్చేసినాం. కళ్యాణ్ విత్డ్రాయింగ్ మనీ. సరే అరే నీకు విత్డ్రా చేసి వచ్చారా? ఈడు మొన్న 3000 అడిగింది మామ ఫుడ్ పే చేస్తా. విత్డ్రా ఇవ్వండి, విత్డ్రా నీకు అసలు ఏటీఎం కార్డ్కి 4000 రూపీస్ క్యాష్ అయితే విత్డ్రా అయితే చేస్తున్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్కి అయితే వెళ్ళాలి. ఎందుకు లెక్క పెడుతున్నావురా దాని మీద కూడా. అది క్యాన్సర్ కానీ రాగు ఒక్క నిమిషం. ఏడే మాట్లాడించుకుంటుంది. ఇక నాకు రాదంటే నీకు వస్తుందా? అటు ఉపది మామ పైసలు. ఫస్ట్ బై టికెట్ తీసుకున్నాం. ఇప్పుడే వండర్లా దగ్గర అయితే దిగినాం. నియర్లీ 3 hours జర్నీ పట్టింది ఇవి రానికి. ఎప్పుడు స్టార్ట్ అయినా మనం? సరే టికెట్ తీసుకున్నాం, తీసుకుందాం కానీ అడే మంచి జరుగుతుంది మామ. అంకుల్తో బాగా క్లోజ్గా మాట్లాడతాను, కండక్టర్ అంకుల్తో. ఏం చెప్తుంది అంకుల్? అర్థమైంది సెట్ రా. మళ్ళీ 4 బస్సు వస్తుంది అంట, 4కి రెడీగా ఉండమన్నారు ఆడ. 4కి ఇది అయిపోయారు 6 అవుతుంది అట్లా అంటాడు. టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ ఇప్పుడే టికెట్స్ అయితే తీసుకున్నాం. స్టూడెంట్స్కి 1400 ఏమో పడ్డది విత్ అంటే ఫుడ్తో కలిపి. మా ఫ్రెండ్ గారు ఐడి కార్డ్ మర్చిపోయాడు, రామచంద్ గారు. అవునే ఆడు 1689 రూపాయలు పడ్డాయి వితౌట్ ఫుడ్. ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకున్నాం. టైం వచ్చేసరికి 12 అవుతుంది. మనం అదేంటిరా డ్రెస్సులు తీసుకోవాలి. డ్రెస్సులు తీసుకోవడానికి టికెట్ కాడ ఎంత అయినాయి? 5300 సంథింగ్ అయినాయి. ఇప్పుడు దీని వల్ల 400 దీంట్లో మళ్ళీ లాకర్ ఇట్లా డ్రాగ్ ఇస్తారు. ఇది 400 రూపీస్, 300 రూపీస్, 100 రూపీస్ సెక్యూరిటీ ఒక్కరికి. టీషర్ట్ ఉన్న షార్ట్ అయితే తీసుకున్నాం. ఎంత దీనికి? 350. టీషర్ట్ షార్ట్ కలిపి 350. మొత్తం 3 తీసుకున్నాం, 1050. అండ్ ఇప్పుడు లాకర్లో పెట్టాలి. లాకర్ 400 ఇస్తున్నాడు. సో ఒక లాకర్ అయితే ఇచ్చారు, పెట్టేసారు. వాళ్ళు కూడా బ్యాగ్ ఉంది కాబట్టి ఒక లాకర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడే డ్రెస్ అయితే చేంజ్ చేసి వేసుకున్నాం. వాళ్ళందరూ ఫోన్లో లోపలే పెట్టేసారు. నా అకౌంట్ ఫోన్ పట్టుకొస్తున్నా, నేను వీడియో కవర్ చేయాలి కాబట్టి. ఫస్ట్ డ్రై రైడ్స్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ రోలర్ కోస్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇవాళ కొంచెం బ్యాక్ సైడ్ వల్ల ఆగమా ఉండే, అందుకే ఆగమా అని చెప్పిన వీడియో. ఇప్పటి నుంచి ఫన్ అస్సలు తగ్గదు. ఒకసారి రోలర్ కోస్టర్ పెడతాం కదండి.
అది అంత ఫాస్ట్ పోతున్న రోల్ కోస్టర్ ఎక్కాలి ఇప్పుడు. అంత ఫాస్ట్ అంత బ్యాగ్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం. అక్కడ తీసుకోవద్దు మళ్ళా స్టేట్ పోయేటప్పుడు ఏం కాదు, ఇక రివర్స్ తిప్పుతుంది అంతే. ఇప్పుడు రోల్ కోస్టర్ ఎక్కినా, అది కూడా ఎక్కినా, ఇది ఎక్కినా. ఫస్ట్ ఇది ఎక్కుదా, అది ఎక్కుదా. అదే అమ్మ రోల్ కోస్టర్ ఎట్లా తిరుగుతుంది అంతే. అది సస్సాంరా సావనికే ఉన్నాంలే. ఫస్ట్ మనం ఈ రైడ్ స్పేస్ జామ్ ఈ రైడ్ ఎక్కుతాను మనం. కొంచెం చిన్న నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫోర్ మినిట్స్ వచ్చింది ఇది. బాగా కన్నుకుంటే చిన్న రైడింగ్ కూడా పోరాడు. నెక్స్ట్ రోల్ కొంచెం చచ్చిపోతాం నాకేం కాదు. ఇది తలుచుకుంటే ఎలా పేగులు బయటకు వస్తున్నాయా. నెక్స్ట్ రోలర్ కోస్టర్. పబ్లిక్ ఎంత ఉన్నారో మనకు తెలియదు, సరే తెలుసాం. ఫుల్ ఉన్నారు దారా పబ్లిక్. లైన్ అనేసి ఉంటుంది తప్ప అది కాదు పని. చేయమనుకుంటున్నావు ప్రాణం ఉండకపోతాయా అంతే అంటావా. బ్యాక్ వచ్చేస్తారు కొంతమంది. అవునా కరెక్ట్ ఓ 40 minutes అయింది వీడియో పట్టిన దగ్గర. అది ఇప్పటి తగ్గగా వచ్చాం. నెక్స్ట్ రైడ్ మనది. వీడియో అయిపోయినాక ఎక్స్ప్లెయిన్స్ అది అంటే ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుందో చూసి. ఫస్ట్ ప్లేస్ రాగానే నా పేరు రామ్ చరణ్. రామ్ ఎక్సైటింగ్ ఫీలింగ్ ఎగ్జైటింగ్. నేను లాస్ట్ చూసా ఇస్తా అటు ఇస్తా అటు అవి రైడ్మా రైడ్ వస్తుంది ఎట్లుంది చెప్పారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకొక రైడ్ ఎంతసేపు వెయిట్ చేసాం రా? 40 minutes 30యా? నువ్వు లెక్క పెట్టినవారా? 12:20 వచ్చాం రా. 1:15 అవుతుంది ఇప్పుడు. ఇరాకుండా తెలుసా రైడ్ మాత్రం. నేను ఫస్ట్ టైం ఎక్కిన వాడు నాకు అంతేందుకురా చిన్నపిల్లల మెయిన్ రైడ్స్ కావాలి. అరే అది ఇప్పుడు డ్రాగన్ అది చూపెడతా పదండి. ఎత్తుంటుంది డ్రాగన్. ఈ రైడ్ ఎక్స్ప్రెషన్ అయితే మాట్లాడుతున్నాం. ఇది రైడ్ ఎంత కావాలి చూడండి. కొంచెం కొద్దిసేపు ఫాస్ట్ అయిపోద్ది. ఎడిపోతావురా? లైన్ వచ్చినాం పీకే కదరా ప్రాణ లైట్. తిప్పుతున్నా ఉంది కదా లైట్ అంటే వెళ్ళిపోదామంట. ఇవిడైతే ఎట్టాక కాదు చూస్తుంటుంది.
ప్రతిసారి చైన్ దగ్గరికి వచ్చావు మనమే కదా ఎరిపప్పలు అదే ఎక్కడానికన్నా చూస్తే భయమే కానీ ఇంకా ఎక్స్ప్రెషన్ ఇంకా అక్కడే అన్నాడు అక్కడ అక్కడ పెడితే ఇప్పుడు ఫోన్ తీసుకొని నేను కూడా ఎక్కుతున్నా అన్నీ అరిచేది నాటుదా జై జయవాడ అనేది దాంట్లో ఈడు అనిపించింది తెలుసా ఒక్కసారి కళ్ళు మూసుకోలేదు అరిస్తేనే ఉన్నా జయవాడే బూతులు మాట్లాడకండి జర రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది ఎట్లుంది రైడ్ రోల్ కోసం ఎట్లుంది ఇది ఎట్లుంది ఓ దానికంటే ఇంకా డేంజర్ ఉంది రా ఇప్పుడు ఇంకో డేంజర్ రైడ్కి వెళ్దాం అదే ఇంకోటి దాని తర్వాత స్పేస్కి వెళ్దాం స్పేస్ టైమింగ్స్ కూడా స్పేస్కి వెళ్దాం ఇప్పుడు వెళ్ళాల్సిన రైడ్ పెడతా ఈ రైడ్ మాత్రం చూస్తే భయంగా నచ్చింది నాకు నార్మల్ ఉంది మా వాళ్ళు బ్యాగ్ చచ్చిపోయాడు రైడ్ అమ్మ రైడ్ అవుతున్నది ఫిక్స్ అయినాను వద్దామమ్మ ఏమైంది అన్ని రైట్లు వస్తా అనుకుంటే ఎక్కుతున్నావు బాగా వండర్లా ఎక్స్పీరియన్స్ చేద్దామన్నావు కదా అవుట్ అంతే స్మాష్ కళ్యాణ్ గారు నన్ను చెప్పేద్దామని ఫిక్స్ అయ్యాను అయితే చెప్పేద్దాం ఫిక్స్ అయ్యాను రామ్ చరణ్ కళ్యాణ్ అయితే ఎక్కుతుండే రైడ్ నా పక్కన సీట్ అప్పుని ఫోన్ కూడా పెట్టేస్తున్నా అనిపించింది రియల్ గా కానీ ఎవరు మాట్లాడుతున్నా నేను రైడ్ మాట్లాడుతుంటే నేను రోలర్ కోస్టర్ గురించి మాట్లాడుతున్నా రైడ్ మాట్లాడదాం మెంటల్ ఇంకా ఎంజాయ్డ్ ఎ లాట్ ఏంటి వెళ్దామా అది వాటర్ రైడ్స్ కదా తినడానికి వెళ్తున్నాం ఇక తినేసి ఇంకొక చిన్నది స్పేస్కి వెళ్దాం స్పేస్కి వెళ్ళాక ఈ వ్లాగ్ ఇక్కడ వాటర్ రైడ్స్ ఒక దగ్గరికి పవర్ బ్యాంక్స్ ఇలా ఫోన్లు అయితే తీసుకున్నాం వాటర్ రైడ్స్ నార్మల్ ఇలా పెడతా అనుకుంటున్నా తెలిసి అట్లా సారీ పెట్టుకోవాలి ఇప్పుడు వేవ్ రెస్టారెంట్ మాది ఇద్దరికి షేరింగ్ చేసుకోవాలి అంటే వెళ్తున్నాం వెజ్ నాన్ వెజ్ ఏదైనా వేసుకోవచ్చు బిర్యానీ 2 ప్లేట్ల బిర్యానీ అండ్ కోక్ ఇస్తారు అదే వెజ్ అయితే గులాబ్ జామ్ కూడా ఇస్తారు రాంచంగా ఆడు ఎక్కువ పైసలు కట్టింది మనకన్నా ఫుడ్ లేదు మనం చూడు ఐడి కార్డ్తోని తింటాం షేరింగ్ ఈజ్ కేరింగ్ షేరింగ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అన్నీ తిన్నాక వెళ్దాం ఓకేనా హాయ్ 3 అవర్స్ క్లోజ్ చేస్తారు ఫస్ట్ ఏం చేద్దాం అంటే వేవ్ పూల్ మొత్తం జరుగుతాం దాని తర్వాత అక్కడ క్రేజీ రివర్ అన్నిటికో ఇప్పుడు తిన్నాక అందరు తినికేస్తారు విడిగా వాటర్ రైడ్స్ ఏం రికార్డ్ చేస్తారని ఇక్కడతో ఆపేస్తున్నా బ్లాగ్ మొత్తం వాటర్ రైడ్స్ రావు ఇంకా ఫోన్ మొత్తం లాక్లో పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా అందుకే ఫస్ట్ లాస్ట్ ఒక స్పేస్ ఎగ్జిబిషన్ పోయి అంత క్లోజ్గా ఓకేనా ఇదే గ్యాలక్సీ ఇండియా ఫస్ట్ ఫ్లయింగ్ ఇన్ స్పేస్ ఎక్స్పీరియన్స్ దీనికి ఎదుగుతున్నాం రైడ్కి పబ్లిక్ ఉన్నారా అరే చాలా మంది చూసవచ్చు ఫ్రంట్ కూర్చున్నాం ఇంకా కూర్చున్నాం అరే ఫ్రంట్ కూర్చున్నామా బాగుంటుంది నేను మధ్యలో ఏమోనుందా అవతార్ రియల్ గా స్పేస్ ఉన్నాడు అనిపిస్తుందా అన్ని రైడ్స్ ఒక తీరు స్పేస్ ఒక తీరు పక్కా ఎంజాయ్ చేస్తారు మీరు ఇక్కడికి వస్తే
అంతే ఇక వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాం. వాటర్ రైడ్స్కి ఫోన్ మళ్ళీ తడిసిపోతుంది, మళ్ళీ కవర్ కూడా లేదు. సో అందుకే ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. పార్ట్ 2 ఇద్దాం అనుకున్నా కానీ వద్దులేండి పార్ట్ 2 ఎందుకు మళ్ళీ. ఓకే, ఫోన్ లాకర్లో పెట్టేసి వాటర్ రైడ్స్కి వెళ్తాం. మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్లైకాన్ కూడా ఆన్ చేసుకుని అప్పుడే నేను చేసాను మీ ఫోన్లో కూడా వస్తాయి. ఉంటాయిగా, బాయ్ బాయ్. నువ్వే ఇప్పుడు రామ్ చరణ్ బాయ్ చెప్పరా బాయ్ బాయ్.